అనుబంధాల మధ్య చిచ్చు. తాగడం, తాగుబోతుల వల్ల ఆఖరికి తాగుడుకు డబ్బులు ఇవ్వకపోతే భార్యలను హింసించి, కుటుంబ సభ్యులను హింసించి, ఆ తాగుడు కోసం అప్పులు చేసి, తాగుడుకు బానిసలైపోయి, తాగి బండ్లు తోలి, తాగి వాహనాలు తోలి అనేకమైనటువంటి యాక్సిడెంట్లకు కారణమైపోయి, ఎందుకంటే అనేకం చూస్తున్నాం మనం. ఇటీవల జరిగినటువంటి యాక్సిడెంట్లలో ఎంతమంది తాగి డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయినటువంటిది ఒక లెక్క తీయండి. తాగి చంపుకున్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు చూడండి. ఈ విషయాలు కూడా చెప్పండి. ఇక్కడ తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని చంపినటువంటి కొడుకు వివరాలు ఇవి. ఇట్లా అనేకం ఉన్నాయి. నిజామాబాద్లో మా పాత పాలమూరుకు సంబంధించి ఇవి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. పొతంగల్ మండలం జల్లాపల్లి ఫారం ప్రాంతం చెందిన రాములు మద్యానికి బానిసై భార్య 2 పిల్లలకు దూరమయ్యాడు. రెండో వివాహం చేసుకుంటే ఆమె కూడా పెట్టే బాధలు తాళలేక వదిలేసింది. తాగడానికి డబ్బు లేకపోవడంతో తల్లి మంగళిపై ఆభరణాలు, ఆమె దాచుకున్న పింఛన్ సొమ్ముపై దాటేసి ఆమెను హత్య చేసిండట. ఆఖరికి హత్య చేసి చెరువులు వేసిండు. ఇట్లాంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో మహబూబు తాగి తరచు వచ్చి గొడవ చేయడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రితో కలిసి ఉంటున్నాడు. మద్యం కోసం ఇవ్వాలంటూ తండ్రితో గొడవపడి తండ్రిని కూడా చంపేసిండు తాగడం వల్ల. అంటే ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ప్రజలారా అర్థం చేసుకోవాలి. అబ్కారీకి సంబంధించి నిజానికి ప్రజలందరినీ తాగుడు అనేటువంటిది మంచి పద్ధతి కాదు. అదొక వ్యసనం, అదొక బానిసత్వం. తాగుడు అనేటువంటిది ప్రజలకు ఆరోగ్యానికి హానికరం. గతంలో ఇవే ప్రభుత్వాలు సారా ఉంటే సారా వ్యతిరేక ప్రచారాలను పాఠశాలల్లో, మేము చిన్న ఉన్నప్పుడు పాఠశాలల్లో కూడా పాటలు పాడి మీ తల్లిదండ్రులకు చెప్పండి తాగుడు మానిపించండి అని తల్లిదండ్రులకు, అంటే అదొక తాగుడు వ్యసనాలను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ ప్రభుత్వమే తాగడం అని ప్రోత్సహిస్తుంది. 90 రూపాయలకు చీప్ లిక్కరు, 50 రూపాయలకు చీప్ లిక్కరు, కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి బెల్ట్ షాపులను పెట్టి, మండలానికి ఒకటి పెట్టి, మండలానికి ఒక తాగుడు షాప్ పెట్టడం వల్ల నీకు ఎవడైనా దొరుకుతుంది కదా. ఇవాళ అంటే తాగమని తాగి చచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ బాధ్యత వహించాల్సింది సర్కారే బాధ్యత వహించాలి. మొత్తం బెల్ట్ షాపులు రద్దు చేసి జిల్లాకు ఒక కేంద్రం మాత్రమే మద్యం పెడితే అప్పుడు జనాలు మద్యం దొరకలేదని వదిలేస్తారు. అన్నం ఇంత కళ్ళు తాగుతారు. ఇవాళ మందు కలిపిన కళ్ళు కేంద్రాలను కూడా అనుమతించారు. సిగ్గులేనటువంటి ప్రభుత్వాలు ఇవి. యాదాద్రి చౌటుప్పల్ మండలం ఆరగూడెంలో సైదులు తన కుమారుడు బాలును కొట్టి చంపిండంట. లేట్ వచ్చిండు పోరాడు. తాగి పిల్లగాని ఎట్లా కొట్టితే పిల్లగాని కొడితే చచ్చిపోయాడు. కన్న కొడుకుని చంపారు, కన్న తల్లిని చంపారు, కన్న తండ్రిని చంపారు. ఏదో ఒకటి. రాజన్న సిరిసిల్ల సముద్రలింగాపూర్ చెందిన కుంట రమేష్ హెల్పరు నిత్యం తాగుతూ నిర్లక్ష్యం వహిస్తుడని ఉద్యోగం తొలగించారు. దీంతో తాగుడు డబ్బు లేకపోవడంతో తల్లిదండ్రుల పింఛను కోసం వేధించడు. ఆఖరికి భరించలేక తండ్రి సాయిలు రమేష్ను, అంటే వాళ్ళ వేధింపులు, తాగినోడు వస్తే ఏం చేయాలో అర్థం కాక తండ్రి చంపేశాడు ఆఖరికి. అంటే తాగుడుకు బానిసైనటువంటి వాళ్ళ ఎన్నో కుటుంబాలను చూసినాం మనం. ఎంతోమంది పాపం. ఇవాళ రాజేశ్వరరావు తండా చెందిన పల్ల బాబు కూడా తాగొచ్చి గొడవ చేసి 14 ఏళ్ళ కుమారుడు కత్తితో తండ్రిని చంపేశాడు. కొడుకును కొడుతుంటే తట్టుకోలేక తాగొచ్చి. తాగుడు ఎన్ని కుటుంబాలను చిత్రవద చేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ సారా అయినా సరే, దొంగ సారా కాచినటువంటి వాళ్ళది తప్పే, ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యాన్ని తప్పే. అసలు తాగేటువంటి అవసరం లేకుండా, తాగు లేకుండా ప్రోత్సహించండి. కేవలం చెట్టుకల్లో, ఈతకల్లో, ఖర్జూరం కల్లో, తాటికల్లో దాన్ని మాత్రమే ప్రోత్సహించి ఒకరికి 1 సీసను 2 సీసాలు మాత్రమే అమ్మాలని, కళ్ళు కలిపినటువంటి మళ్ళీ క్లోరోఫామో, ఇంకొకటో ఫోమోజామో, ఇంకేదో కలుపుతారు కదా, అవన్నీ కలిపినటువంటి కళ్ళు కేంద్రాలంతా తొలగించండి. అసలు తాగుడే అలవాటు లేకుండా చేసేయండి. ఏ తాగుడు అక్కర్లేదు. ప్రజలు ఎంత కష్టపడ్డా, ఏం చేసినా తాగాలి అనేటువంటి అవసరమే లేదు. దాన్ని సోషల్ డ్రింకింగ్ అని, సైన్స్ డ్రింకింగ్ అని, ఆఖరికి సావు డ్రింకింగ్ అవుతుంది. పెళ్ళి అయితే తాగుడు, చచ్చిపోతే తాగుడు, బతికితే తాగుడు, దావత్ అయితే తాగుడు, 4 కలిస్తే తాగుడు, 4 విడిపోతే తాగుడు, ప్రేమిస్తే తాగుడు, ప్రేమ చచ్చిపోతే తాగుడు, సావడానికి తాగుడు, చచ్చినాక తాగుడు. ఆఖరికి ఈ తాగుబోతులకు సంబంధించినటువంటి వీళ్ళందరూ చచ్చిపోయారు కదా, మళ్ళీ వీళ్ళ 10 వద్దులకో 11 వద్దులకో వాళ్ళ ఇంట్లో కుటుంబాలను దావత్ అయితే కూడా మళ్ళీ తాగుడు పెడతారు. వాళ్ళైనా చల్లి తాగుడే వద్దని ఒక మాట కూడా అన్నారు. దారుణం చేస్తుంది. అనేకమైనటువంటి లిక్కర్ కంపెనీలు 1000 కోట్లు సంపాదిస్తున్నాయి. వాటి లంచాలు తీసుకొని రాజకీయ నాయకులు బ్రతుకుతున్నారు. ఎందుకు ఇదంతా? ప్రజల్లో మార్పు రావాలో వద్దా? వాడెవడో ఓ బీరు వస్తే ఓటేస్తావు, వాడెవడో మందు బాటలు ఇస్తే ఓటేస్తావు. సిగ్గులేనటువంటి జన్మలు కాకపోతే ఇంకెందుకు ఇవి? తాగేటోళ్ళంతా సిగ్గులేనటువంటి వాళ్ళన్నట్టే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము లిమిటెడ్గా తాగుతాం, మెల్ల అది తాగుతాం, లిమిటెడ్గా తాగుతారు అని నీళ్ళు అంటారు, లిమిటెడ్గానే అనుమతులు ఇస్తున్న వాళ్ళంటారు, బెల్ట్ షాపులు అనేటువంటివి అక్రమం అంటారు. ఏ ఒక్క పోలీసు వాడైనా బెల్ట్ షాప్ మీద కేసు పెట్టండి అంటే ప్రభుత్వమే బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తుంది. అలా
ఆర్థికంగా నష్టం, తాగినోడు రోడ్ల మీద పోతే ఇవాళ ఇవి చంపినవి మాత్రమే చెప్పారు, కానీ తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి ఆలోచించాల్సినటువంటి అంశం. వాటికి సంబంధించి మాత్రం మాట్లాడరు, వాటికి సంబంధించినటువంటి మాత్రం చెప్పరు, ఏం చేయరు. ఇవి దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దాని గురించి ఆలోచన చేయాలి.